భారత స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 12 4లతో వెస్టిండీస్పై సెంచరీ నమోదు చేసుకున్నాడు. అతని కెరీర్లో ఇది 11వ టెస్ట్ సెంచరీ. అయితే 9 ఏళ్ల తర్వాత రాహుల్ సొంత గడ్డపై సెంచరీ చేయడం విశేషం. కేఎల్ రాహుల్ తన టెస్ట్ కెరీర్ను 2014లో ప్రారంభించాడు. అప్పటి నుండి 11 ఏళ్లలో 11 సెంచరీలను నమోదు చేసుకున్నాడు. టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్పై కేఎల్ రాహుల్కు ఇది 2వ సెంచరీ. దీనికన్నా ముందు 2016లో కింగ్స్టన్లో తన మొదటి సెంచరీని నమోదు చేసుకున్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఓపెనర్గా ఈ సంవత్సరం కేఎల్ రాహుల్ సాధించిన 2వ సెంచరీ ఇది. అలాగే ఈ సంవత్సరంలో అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన ఓపెనర్గా కేఎల్ రాహుల్ నిలిచాడు. అయితే తన బ్యాటింగ్తో వెస్టిండీస్ బౌలర్లను రాహుల్ బాగానే ఇబ్బంది పెట్టాడు. తన క్లాస్ ఇన్నింగ్స్తో ఇండియా భారీ స్కోర్ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే అహ్మదాబాద్లో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్పై సెంచరీ నమోదు చేసిన తర్వాత కేఎల్ రాహుల్ విజిల్ వేసి మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు.